Hello everyone, welcome back to my channel My Paintbrush Tales. So ఈ వీడియో కొంచెం డిఫరెంట్ బికాస్ ఈ వీడియో నేను కంప్లీట్లీ తెలుగులో చేస్తాను. ఐవ్ గట్ మెనీ రిక్వెస్ట్. యూజువల్గా నేను చేసే వీడియోస్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, బట్ ఒకసారి వీడియో తెలుగులో చేయండి అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ హూ హెస్ రిక్వెస్టెడ్ మీ తెలుగులో వీడియో చేయమని. యూజువల్గా నేను చేసే వీడియోస్ అన్ని వాయిస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్లో ఉంటాయి బికాస్ that's little easy for me. యూజువల్గా మాట్లాడేటప్పుడు తెలుగులోనే మాట్లాడతాను, బట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు టీచింగ్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం అలా ఇంగ్లీష్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ. బట్ దిస్ వీడియో విల్ బీ ఇన్ తెలుగు. సో మై మదర్ టంగ్ ఈస్ తెలుగు. ఐ స్పీక్ తెలుగు వెరీ ఫ్లూయెంట్లీ. ఈ వీడియోలో యూజువల్గా ఐ విల్ బీ టేకింగ్ యూ ఫ్రమ్ స్క్రాచ్, అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఏం మెటీరియల్స్ వాడతారు, నేను ఏం బేస్ యూజ్ చేస్తున్నాను, మెటీరియల్స్ ఏంటి, ఎలా పెయింట్ చేయాలి, వాటర్ ఇంటేక్ ఎట్లా, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో వెరీ సింపుల్ ఉంటుంది, సో దాట్ ఒకవేళ మీరు ముందు పెయింటింగ్ చేయకపోయినా సరే దిస్ డిజైన్ మీరు ఈజీగా చేయగలుగుతారు. నేను ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను. సో బై ద వే, మై నేమ్ ఇస్ వాణి. నా పేరు వాణి. నేను హైదరాబాద్లో ఉంటాను అండ్ నాకు 4+ years ఆఫ్ పెయింటింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్గా ఉంది. యూజువల్గా నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ పిచ్ వై పెయింటింగ్స్ చాలా ఎక్కువ చేస్తాను. యూజువల్గా పిచ్ వై పెయింటింగ్కి ఆర్డర్స్ తీసుకుంటాను, పెయింటింగ్స్ సెల్ చేస్తాను, వర్క్షాప్స్ తీసుకుంటాను అండ్ ఆల్సో కోర్సెస్ కూడా తీసుకుంటాను. సో ఒకవేళ మీకు వీటి గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలి, నేను చేసే పెయింటింగ్స్ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ మీరు ఫాలో అవ్వాలి, మై పెయింట్బ్రష్ టీల్స్. సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవుతే యుల్ గెట్ ఆల్ దీస్ అప్డేట్స్. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవాలి అని అనుకుంటే నా దగ్గర ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అడ్వాన్స్డ్ కోర్స్ కూడా ఉంది. ఇట్స్ సెల్ఫ్ పేస్డ్ కోర్స్, అంటే లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎనీ టైమ్ యూ కెన్ వాచ్ ద వీడియోస్. సో ఒకవేళ ఆ కోర్స్ డీటెయిల్స్ కూడా కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టేస్తాను. సో దట్ జస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ ఒకసారి మీరు లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ చూడండి, ఏముంటుంది కోర్స్లో అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ మీకు నచ్చితే యూ కెన్ ఎన్రోల్ ఇన్ ద కోర్స్. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఆ కోర్స్ చూసుకోవచ్చు. ఆ కోర్స్ తీసుకుంటే ఐ ఫీల్ లైక్ ఇన్ ది ఎండ్ యూ విల్ గెట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కంప్లీట్లీ. సో దాట్స్ ద మోటివ్ ఆఫ్ that particular course. And coming back to this video, without any delay, let's get started with the painting. నేను ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులోనే చూపిస్తాను. సో ఈ పెయింటింగ్కి నేను యూజ్ చేసే ఫ్యాబ్రిక్ షినాన్. సో ఈ ఫ్యాబ్రిక్ని షినాన్ ఫ్యాబ్రిక్ అంటారు. మీరు షినాన్ కానీ, షిఫాన్ కానీ, ఆర్గాన్జా కానీ, కాటన్ కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోవచ్చు మీ పెయింటింగ్కి. అండ్ మీకు నెక్స్ట్ కావాల్సింది ఇలాంటి ఎంబ్రాయిడరీ హూప్. బేసికల్గా ఈ రింగ్ని ఎంబ్రాయిడరీ హూప్ అంటారు. యూజువల్గా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి. సో ఏదైనా సైజ్లో మీరు తీసుకోవచ్చు. సో యూల్ హ్యావ్ టు స్ట్రెచ్ ద ఫ్యాబ్రిక్, అంటే ప్రాపర్గా ఫ్యాబ్రిక్ని ఫస్ట్ స్ట్రెచ్ చేసుకోవాలి పెయింటింగ్కి ముందు. ఇలా రింగ్ని ఫస్ట్ లోపల రింగ్ని కింద పెట్టేసి పైన రింగ్ని ఇలా పెట్టాలి. ఒకవేళ పట్టకపోతే మీరు పైన ఉన్న స్క్రూ ఇలా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఒకవేళ టైట్ లేకపోతే మెల్లిగా ఇట్లా బయట నుంచి పుల్ చేయాలి. ఇది స్క్రూ లూజ్ ఉంది కాబట్టి నేను పుల్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్క్రూ టైట్ చేసేసారు అంటే ఇంకా పుల్లింగ్ చేయకూడదు. సో ఇలా టైట్ చేసుకున్నాక స్క్రూని ఇలా టైట్ చేయాలి. ఎప్పుడైనా మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ని ప్రాపర్గా స్ట్రెచ్ చేసుకున్నాకే పెయింటింగ్ స్టార్ట్ చేయండి. లేదా ఇట్లాంటి ఫ్లిమ్జీ ఫ్యాబ్రిక్ యూస్ చేసేటప్పుడు ఇట్లా ప్రాపర్గా ఇట్లా పైన వదిలేసారనుకోండి ఫ్యాబ్రిక్ టేబుల్ మీద కానీ కింద కానీ, యూజువల్గా అది మూవ్ అయిపోతుంది అండ్ పెయింటింగ్ చేసేటప్పుడు పెయింట్ కింద అంటి మళ్ళీ ఫ్యాబ్రిక్ అంటడం అలా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ప్రాపర్గా స్ట్రెచ్ చేసుకున్నాక మాత్రమే మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇట్లా ప్రాపర్గా స్ట్రెచ్ చేసుకోవాలి ఎంబ్రాయిడరీ హూప్తో. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ మీకు కావాల్సిన మెటీరియల్స్ బ్రషెస్. సో ఈ పర్టిక్యులర్ పెయింటింగ్కి నేను వాడే బ్రష్ రౌండ్ బ్రష్. ఓకే, యూజువల్గా ఈ బ్రషెస్ డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. మీకు నార్మల్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయడానికి కావాల్సినది 2 types ఆఫ్ బ్రషెస్. దీన్ని ఫ్లాట్ బ్రష్ అంటారు, దీన్ని రౌండ్ బ్రష్ అంటారు. యూజువల్గా ఈ బ్రషెస్ డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. సో మీ దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉంటే డిజైన్ బట్టి సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి నేను యూజ్ చేసే బ్రష్ రౌండ్ బ్రష్. ఇది ఫ్రమ్ క్యామెల్ బ్రాండ్, సైజ్ 7. ఓకే, మీరు ఎనీ అదర్ సైజ్ ఆల్సో యూ క్యాన్ యూస్. అండ్ కమింగ్ టు బ్రష్ పెయింట్స్, నేను వాడే పెయింట్స్ ఫ్రమ్ ఫెవిక్రిల్. ఓకే, యూజువల్గా నేను 2 brands నుంచి వాడతాను. వన్ ఇస్ ఫెవిక్రిల్, ఇంకొకటి క్యామెల్.
దీస్ ఆర్ సేయింగ్ ఎక్రిలిక్ కలర్స్. ఓకే, ఫెవిక్రిల్ నుంచి ఎక్రిలిక్ కలర్స్ కూడా ఉంటాయి, ఫ్యాబ్రిక్ పెయింట్స్ కూడా ఉంటాయి. మీరు యూజువల్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఎక్రిలిక్ కలర్స్ అయినా వాడచ్చు, ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయినా వాడచ్చు. రెండు వెరీ వెరీ సిమిలర్, అంటే ద పెయింట్ కన్సిస్టెన్సీ చాలా సిమిలర్ ఉంటాయి. అండ్ క్యామెల్ నుండి ఫ్యాబ్రికా ఎక్రిలిక్ కలర్స్, అంటే దే ఆర్ ఎక్రిలిక్ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్స్కి కూడా వాడచ్చు. సో ఈ 2 బ్రాండ్స్ అనే కాదు, మీరు ఏ బ్రాండ్ నుంచి అయినా వాడచ్చు, బట్ అవి ఎక్రిలిక్ కలర్స్ ఆర్ ఫ్యాబ్రిక్ కలర్స్ అయి ఉండాలి. సో ఐల్ బీ యూజింగ్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఆర్ ఎక్రిలిక్ కలర్స్. మోస్ట్లీ ఎక్రిలిక్ కలర్స్ ఈజీగా దొరుకుతాయి మార్కెట్లో, అందుకని చెప్పి ఎక్రిలిక్ కలర్సే వాడతాను. ఒకవేళ మీ ఎక్రిలిక్ కలర్స్ ఒకవేళ గట్టిగా ఉన్నాయి ఆర్ మీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటే కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉంది అని అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీరు వాడాలి. దీన్ని మీడియం 1 అంటారు. బేసికలీ ఇట్స్ అ లిక్విడ్. ఒకవేళ మీ పెయింట్స్ థిక్ అయిపోతూ ఉంటే పెయింట్స్లోకి మీరు ఈ లిక్విడ్ మిక్స్ చేస్తే కొంచెం సాఫ్ట్ అయిపోతాయి, అండ్ దెన్ యూ విల్ బీ యూజింగ్ దోస్ పెయింట్స్. సో ఈ వీడియోలో నేను సన్ఫ్లవర్స్ పెయింటింగ్ చూపిస్తాను. ఇట్స్ వెరీ ఫ్రీ హ్యాండ్, అంటే స్కెచ్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా విత్ బ్రషెస్ మనం పెయింటింగ్ చేస్తాము. సన్ఫ్లవర్స్ అనే కాదు, మీకు ఏదైనా సింపుల్ ఫ్లవర్స్, సింపుల్ పెటల్స్ చేయాలి అంటే స్కెచ్ లేకుండా డైరెక్ట్గా ఇలానే పెయింటింగ్ చేసేయచ్చు. ఈ సన్ఫ్లవర్స్ పెయింట్ చేయడానికి నేను తీసుకునే కలర్స్ yellow, బ్రౌన్ అండ్ దెన్ వైట్. ఈ 3 కలర్స్తోనే సన్ఫ్లవర్స్ పెయింటింగ్ చేస్తాను. అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు మీ దగ్గర గ్లాస్ ఆఫ్ వాటర్ డెఫినెట్లీ ఉండాలి. ఒక బ్రషెస్ వాష్ చేయడానికి, పెయింట్స్ మిక్స్ చేయడానికి వాటర్ ఇస్ కంపల్సరీ. అండ్ ఏదైనా ప్యాలెట్ కానీ ప్లేట్ కానీ ఇలా పెట్టుకోండి, సో దట్ పెయింట్స్ మనం దాంట్లో పెట్టుకొని మిక్సింగ్ ప్రాపర్గా చేసుకొని పెయింటింగ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో టిష్యూ కానీ ఒక వేస్ట్ క్లాత్ కానీ డెఫినెట్లీ మీ దగ్గర ఉండాలి. సో నౌ ఫస్ట్ కొంచెం పెయింట్ తీసుకొని నేను ప్లేట్లో పెట్టేసుకుంటాను. మరీ ఎక్కువ పెయింట్ ఒకేసారి ప్యాలెట్లో పెట్టుకోకండి. అండ్ ఎట్ ద సేమ్ టైం క్యాప్స్ ఆల్వేస్ ఇమీడియట్లీ క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ పెయింట్స్ చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. ఒకవేళ మీరు చాలా పెయింట్ ఒకటేసారి ప్లేట్ మీద పెట్టుకున్నా లేదా ఈ లిడ్స్ ప్రాపర్గా క్లోజ్ చేయకుండా పెట్టుకుంటే మీ పెయింట్స్ డ్రై అయిపోతాయి. అండ్ వన్స్ డ్రై అయిపోతే మీరు ఎంత వాటర్ మిక్స్ చేసినా కానీ ఇట్స్ వేస్ట్. సో యూ విల్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు యెల్లో కలర్ ఇస్ వెరీ ఫ్లోయీ. ఇందాక నేను వేసినప్పుడు కూడా వెరీ ఫ్లోయీ, వెరీ స్మూత్గా అది వచ్చేసింది. బట్ బ్రౌన్ పెయింట్ చాలా థిక్గా ఉంది. యూజువల్గా మీరు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వాడుతున్నట్టయితే మీరు నార్మల్గా వాటర్తో మీ పెయింట్ మిక్స్ చేసేసుకొని డైరెక్ట్లీ యూజ్ చేయొచ్చు. బట్ షిఫాన్ లాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేసేటప్పుడు మీరు పెయింట్స్ని వాటర్తో మిక్స్ చేస్తే పెయింట్ కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో వాటర్తో మిక్స్ చేయకూడదు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్. కొన్ని ఫ్యాబ్రిక్స్ వాటర్ని తీసుకుంటాయి, కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకోవు, అప్పుడు పెయింట్ కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఫ్యాబ్రిక్లో. సో ఈచ్ ఫ్యాబ్రిక్ ఇస్ డిఫరెంట్, యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ ఫ్యాబ్రిక్. సో పర్టికులర్గా ఈ షినాన్ ఫ్యాబ్రిక్ అయితే వాటర్తో పెయింట్ మిక్స్ చేస్తే మొత్తం కంప్లీట్గా స్ప్రెడ్ చేసేస్తుంది. కాబట్టి ఐ విల్ బీ యాడింగ్ మీడియం 1. సో కొంచెమే తీసుకోవాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ పెయింట్ యూ ఆర్ టేకింగ్. నేను మరీ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మీడియం 1 యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు థిక్ పెయింట్ అలానే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద వాడితే ఒకటి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. డ్రై అయ్యాక కూడా ఆ పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చాలా స్టిఫ్గా ఉంటుంది, అంటే ఫోల్డ్ అవ్వదు ఈజీగా, చాలా స్టిఫ్గా అనిపిస్తుంది. సో టు అవాయిడ్ దాట్ మీరు ఈ మీడియం 1 మిక్స్ చేసుకోవాలి, ఒకవేళ మీ పెయింట్స్ చాలా థిక్గా ఉంటే. సో పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము. ఈ బ్రౌన్ కలర్తో ఫస్ట్ సెంటర్ ఆఫ్ సన్ఫ్లవర్స్ పెయింట్ చేస్తాను. బేసికలీ 2 సర్కిల్స్. సో ఇవి బేసికల్గా సెంటర్ ఆఫ్ సన్ఫ్లవర్స్. నెక్స్ట్ ఐల్ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద పెటల్స్. దానికన్నా ముందు కొంచెం yellow ఇలానే తీసుకొని ఐల్ బీ డాబింగ్ లైక్ దాట్.
సో ఇప్పుడు కొంచెం వైట్ తీసుకుంటున్నాను. వైట్ తీసుకొని అక్కడక్కడ వైట్ కూడా యాడ్ చేస్తున్నాను ఫర్ హైలైటింగ్. ఎప్పుడైనా కానీ డార్క్ కలర్స్ మీద లైట్ కలర్స్ ఇట్లా లేయరింగ్ చేస్తే కొంచెం డెప్త్ యాడ్ అవుతుంది. నౌ బ్రష్ని క్లీన్ చేసేసుకుంటాను కంప్లీట్గా. బ్రష్ కంప్లీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఐ విల్ బీ యూజింగ్ ఎల్లోతోని పెటల్స్ చేసుకోవాలి, సన్ఫ్లవర్ పెటల్స్. ఒకవేళ ఎల్లో పెయింట్ థిక్ అనిపిస్తే మీడియం వన్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నా ఎల్లో పెయింట్లో కొంచెం మీడియం వన్ యాడ్ చేస్తాను, సో దట్ కొంచెం స్మూత్గా అవుతుంది పెయింట్, కొంచెం థిక్ అనిపిస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ పెటల్స్ యాడ్ చేసుకోవాలి. నౌ ఐ విల్ బీ హైలైటింగ్. బ్రౌన్ కలర్ తీసుకొని పెటల్స్కి పైనుంచి కొంచెం షేడింగ్ యాడ్ చేస్తాను. ఎల్లో పెయింట్ ఇంకా వెట్ ఉంది కాబట్టి బ్రౌన్ ప్రాపర్గా మిక్స్ అవుతుంది ఎల్లోతో. ఒకవేళ సన్ఫ్లవర్ ఇంకా హైలైట్ చేయాలి అని అంటే వైట్ తీసుకొని ఫ్లవర్స్కి అక్కడక్కడ ఇట్లా వైట్తో బ్లెండింగ్ చేయొచ్చు. బ్రష్ కంప్లీట్గా వాష్ చేసేసి ఇప్పుడు ఈ బ్రౌన్ ఏదైతే రౌండ్ షేప్ చేసామో అది కొంచెం స్మజ్ చేసేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ సేమ్ స్టెప్ ఇక్కడ కూడా ఫాలో అవుతాను. సో ఇలా సింపుల్ సన్ఫ్లవర్స్ వితౌట్ ఎనీ స్కెచ్, టూ మెనీ కలర్స్ లేకుండా, స్కెచింగ్ లేకుండా సింపుల్గా చేసేయచ్చు. నెక్స్ట్ లీవ్స్ యాడ్ చేయాలి. టు యాడ్ లీవ్స్ ఐ విల్ బీ టేకింగ్ గ్రీన్ కలర్, సాప్ గ్రీన్ షేడ్ తీసుకుంటున్నాను. మీరు ఎనీ అదర్ షేడ్, ఏ షేడ్ అయినా గ్రీన్ తీసుకోవచ్చు. సేమ్ రౌండ్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్ లీవ్స్ చేయకుండా కొంచెం అంటే షేప్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ లీవ్స్ లాగా కాకుండా కొంచెం అబ్స్ట్రాక్ట్ ఎఫెక్ట్తో చేస్తున్నాను. కొంచెం ఎల్లో కలర్ తీసుకొని షేడింగ్ యాడ్ చేస్తున్నాను.
ఎన్ని లీవ్స్ యాడ్ చేసుకుంటారు అనేది కంప్లీట్లీ మీ చాయిస్. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. ఒకవేళ ఓన్లీ చిన్న లీవ్స్ యాడ్ చేయాలి అనుకుంటే జస్ట్ బంచ్ ఆఫ్ లీవ్స్ 2-3 యాడ్ చేసి లీవ్ చేయొచ్చు. లేదా ఇట్లా డ్రమాటిక్గా యాడ్ చేయాలనుకుంటే కూడా మీ ఇష్టం. సో ఇంకా నేను ఆపేస్తున్నాను. బేసికల్గా గ్రీన్లో ఎల్లో యాడ్ చేశాను టు హైలైట్. ఎల్లో యాడ్ చేయాలని లేదు. ఒకవేళ మీ దగ్గర ఇంకేదైనా లైట్ గ్రీన్ షేడ్ ఉంటే అది యూస్ చేయొచ్చు, ఆర్ వైట్ కూడా యూస్ చేయొచ్చు. బేసికల్గా నేనైతే పర్సనల్గా సాప్ గ్రీన్తో పాటు ఎల్లో యూస్ చేస్తాను టు హైలైట్. సాప్ గ్రీన్ షేడ్ అనే కాదు, ఇంకా ఏ గ్రీన్ షేడ్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇంత సింపుల్గా మీరు ఫ్లవర్స్ పెయింట్ చేయొచ్చు. ఇక్కడ సన్ఫ్లవర్సే కాకుండా ఓన్లీ ఒక 5-6 పెటల్స్తో ఏదైనా మీకు నచ్చిన కలర్, పింక్ కానీ వైట్ కానీ యూస్ చేసి కూడా ఒక సెంటర్గా డాట్ క్రియేట్ చేసి 5-6 పెటల్స్ యాడ్ చేసి ఇట్లా లీవ్స్ యాడ్ చేసినా కూడా సరిపోతుంది. మీరు సింపుల్గా ఇట్లా డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి పెయింటింగ్ చేయొచ్చు. సో ఇదే టైప్ ఆఫ్ డిజైన్ యాజ్ ఐ టోల్డ్ యూ మీరు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద కూడా ట్రై చేయొచ్చు. బట్ వాటర్ యాడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఎక్రిలిక్ పెయింట్స్ కానీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ వాటర్తో కూడా పెయింటింగ్ చేయొచ్చు. బట్ ఫ్యూ ఫ్యాబ్రిక్స్ వాటర్ తీసుకోవు. ఇన్ దాట్ కేస్ నేను చెప్పినట్టు మీడియం 1 యాడ్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయి ఉంటే డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ టు అదర్స్ యాజ్ వెల్. ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ఒకవేళ ఇది హెల్ప్ అయింది, ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా ఒకవేళ మీకు తెలుగులో కావాలి అని అంటే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దాట్ ఇంకొంచెం కాంప్లికేటెడ్ డిజైన్స్, స్కెచ్ ఇన్వాల్వ్ అయిన డిజైన్స్ కూడా తెలుగులో వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. Thank you so much for watching. See you until the next one.